మెగా ఫ్యామిలీ అంతా, మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ఫిల్గా ఫీల్ అవుతుంటారు ఈరోజు. ఎందుకంటే ఒక వారసుడు వచ్చాడు మెగా ఫ్యామిలీకి అని చెప్పి, అది కూడా చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి వారసుడు వచ్చాడు అని చెప్పి. సో చాలా హ్యాపీగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్ గారు, అలాగే ఉపాసన గారు. క్లింకార తర్వాత ఒక వారసుడైతే వచ్చాడు అనుకోవచ్చు. కవల పిల్లలు పుట్టారు, మళ్ళీ ఒక పాప ఒక బాబు. సో వారసుడు వచ్చాడు, మనవడు కావాలి అని చెప్పి కొంచెం ఫీల్ అయిన సంఘటనలు మనం చూసాము. సో ఇల్లంతా ఆడపిల్లలే అని చెప్పి అప్పుడప్పుడు అంటూ ఉంటారు చిరంజీవి గారు, మనం చూస్తూనే ఉన్నాం. ఎట్టకేళ్ళకి ఇప్పుడు మనవడు వచ్చాడు. అసలు ఆ తాత కళ్ళల్లో ఆనందం చూడాలి, అసలు మామూలుగా ఉండవు. ఇప్పుడు టాలీవుడ్కి ఒక అన్నయ్యగా ఎదిగిన సామ్రాజ్యాన్ని కాపాడడానికి వారసుడు వచ్చాడు అనుకోవచ్చు. అంటే ఆ తండ్రికి తగ్గ తనయుడిగా గ్లోబల్ స్టార్గా మన జెండాని ప్రపంచ నలుమూలలా ఎగరవేశారు రామ్ చరణ్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి కళ అయితే నిజమైపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది.